అయ్యా ఇది నా ఇల్లు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇందులోనే పుట్టాను, ఇందులోనే పెరిగాను, ఇందులోనే చదువుకున్నాను. ఇందులోనే మా అమ్మగారు చనిపోయారు, ఇందులోనే మా అమ్మమ్మ గారు చనిపోయారు, ఇందులోనే మా తాతయ్య గారు చనిపోయారు. నాకు జాబు రీత్యా నేను శ్రీకాకుళం వెళ్ళే లోపు మాకు తెలిసిన వాళ్ళు కబ్జా చేసేసారు. ఎంత చెప్తున్నా సరే వాడు వినట్లేదు. ఏమనంటే వాళ్ళకి డబ్బు ఉంది, జ్యుడిషియల్ పవర్ ఉంది, పోలీసులు అందరూ వాళ్ళకే సపోర్ట్ స్టేట్ వైడ్గా. అందుకని ఇగోండి ఇల్లు చూడు ఎలా తగ్గుతుంది. ఈ ఇల్లు పాడైపోయి ఈ గొడవల మధ్య నన్ను రానివ్వట్లేదు, అలాగని వాళ్ళు రావట్లేదు. నా ఇంటిని మాత్రం నాన్న చెత్త కంగాలు చేసి పారేస్తారు. అటుపక్క చూస్తే ఇల్లంతా పగిలిపోయింది. ఇంకో పక్క చూస్తే ఒక మర్రి చెట్టు కూడా లెగిసిపోయింది. మర్రి చెట్టు కూడా లెగిసిపోయి ఇది ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అలాగని వాళ్ళేమో వాళ్ళతో ఫైట్ చేయలేక చచ్చిపోతున్నాం. ఎందుకంటే స్టేట్లో పోలీసులందరూ వాళ్ళ సపోర్ట్. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు. నా ఇల్లు మాత్రం నాకు రావట్లేదు. దయచేసి పబ్లిక్ ఒపీనియన్ నాకు కావాలి, నాకు పబ్లిక్ సపోర్ట్ కావాలని దయచేసి వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి పోలీసులతోని జడ్జీలతోని ఫైట్ చేయలేక చేస్తున్నాను. అందుకని మీరంతా నాకు సపోర్ట్ చేసి నా ఇల్లు నాకు ఇప్పించండి దయచేసి. మొత్తం ఇల్లంతా ఆల్మోస్ట్ పడిపోయింది. ఇది మళ్ళీ రీమోడలింగ్ చేయాలంటే చాలా డబ్బులు అవుతున్నాయి. అందుకని దయచేసి నా ఇల్లు నాకు ఇప్పించండి. నా ఇంటి కోసం, ఈ ఇంటి కోసం గత 5 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాం, కానీ రావట్లేదు. పోలీసులు దరిదాపులకు నన్ను రానివ్వట్లేదు. దయచేసి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నా ఇంటిని నాకు ఇచ్చేటట్లుగా చేయండి.